అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఆమ్లెట్ చూపిస్తాను. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను చికెన్ కర్రీ తీసుకున్నాను. బోన్లెస్ తీసుకోవాలి పీసెస్. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఉప్పు కారం ఏమి వేసుకోవద్దు, ఇందులో ఉంటుంది కాబట్టి ఆల్రెడీ. తక్కువైతే కలుపుకోండి సాల్ట్, కారము. నేనేమో 2x వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి మీరు. ఇలా ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు తిన్నాక చికెన్ ఎగ్ ఆమ్లెట్. ఇప్పుడు రొటీన్గా ఆమ్లెట్, ఆనియన్ ఆమ్లెట్, ప్లెయిన్ ఆమ్లెట్, ఫ్లఫీ ఆమ్లెట్ వేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చికెన్ ఆమ్లెట్ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అంత మిక్స్ అయింది కదా బాగా. ఒక్కసారి మనం ఉప్పు కారం చూసుకుందాము. ఓకే అండి, నాకైతే సరిపోయింది. మీకు సరిపోతే యాడ్ చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకుందాము. అప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఆమ్లెట్ వేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి పల్చంగా వేసుకోవద్దండి, ఎందుకంటే విరిగిపోతుంది. మందంగానే వేసుకోవాలి. మనం ఆమ్లెట్ ఇప్పుడు టర్న్ చేసుకుందాము. చూడండి, మంచి కాలింది కదా ఆమ్లెట్. ఓకే అండి, మన చికెన్ ఆమ్లెట్ రెడీ అయింది. ప్లేట్లోకి తీసుకుందాము. ఓకే అండి, చూసేసారు కదా చికెన్ ఆమ్లెట్. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.